హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ దిబ్బరొట్టి, అలాగే పల్లి చట్నీ. రోజు ఇడ్లీ దోశ తిని బోరు కొడుతుందా? ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు ఈ రెసిపీ చూసి మీరు కూడా ట్రై చేయండి. దిబ్బరొట్టి కోసం మనం ముందుగా ఇడ్లీ రుబ్బు తీసుకోవాలి. 1 కప్ ఆనియన్ చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి, అల్లం చిన్నది, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీ రుబ్బులో ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం అన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత మనం దిబ్బరొట్టి వేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని గరిటెతో 2 గరిటెలు వేయాలి. ఇప్పుడు వెంటనే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టాలి. అలాగే దీని మీద మూత కూడా పెట్టాలి. దీన్ని ఇలా 4 to 5 మినిట్స్ ఉంచాలి. హాయ్ అండి, మీ అందరి కోసం ఒక చిన్న చిలిపి ప్రశ్న. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. షూట్ చేస్తే శిక్ష పడని వారెవరు? చూద్దాం ఎంతమందికి ఆన్సర్ తెలుసు. ఇప్పుడు 5 మినిట్స్ అయిన తర్వాత దీని మూత తీసి దీన్ని తిప్పాలి. ఇప్పుడు ఈ దిబ్బరొట్టిని 3 to 4 మినిట్స్ ఇలానే ఉంచి దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పల్లీ చట్నీ కోసం మనం 1 కప్ పల్లీలు, 1/2 కప్ ఏపిన శనగపప్పు, 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు, చిన్న చింతపండు, 4 వెల్లుల్లిపాయలు, సాల్ట్ తగినంత తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని పల్లీలను బాగా ఫ్రై చేయాలి. వీటిని పక్కకు తీసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం పల్లీలు, వేపిన శనగపప్పు, చింతపండు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, తగినంత సాల్ట్ వేయాలి. దీనిలో చింతపండు చిన్నది వేసుకోవాలి. ఎక్కువైతే చట్నీ పుల్లగా అయిపోతుంది, బాగోదు. అన్నీ వేసిన తర్వాత వీటిని మిక్సీలో పెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మనం చట్నీ కోసం తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి 3, కరివేపాకు కొంచెం వేసి బాగా ఫ్రై చేయాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక మనం చట్నీలో తిరగమూత వేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే దిబ్బరొట్టి పల్లీ చట్నీ రెడీ. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.